అనకాపల్లి జిల్లాలో 4 ఎంపీపీలను అలాగే ఒక వైస్ ఎంపీపీని వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా ఎంపీపీలను ఒక వైస్ ఎంపీపీని గెలుచుకోవడంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అలాగే చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ సార్, చెప్పండి సార్, ఏ విధంగా చూస్తారు ఈ గెలుపును? ఒకటి మా వైస్ ఎంపీపీ అలాగే 4 ఎంపీపీలకు సంబంధించినటువంటి ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అలాగే వారితో పాటు ఉన్నటువంటి కూటమి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాయి. మా పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలని ప్రలోభాలకు గురి చేయడం, కొంతమందిని బెదిరించడం, అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం అన్నీ చేశారు. కానీ పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచినటువంటి ఎంపీటీసీలు 199% అందరూ కూడా పార్టీ కోసం అండగా నిలబడడం. అందులో గడిచినటువంటి 9-10 మాసాలుగా రాష్ట్రంలో ప్రభుత్వం తాలూకా పనితీరు, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత చూసి ఏ ఒక్కరు కూడా మళ్ళీ ఒక తప్పటడుగు వేయాలని కానీ లేకపోతే వారి ప్రలోభాలకి లొంగాలనేటువంటి ఉద్దేశం ఏ ఒక్కరికి రాలేదు. ఎందుకంటే రాబోయేటువంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగింది. ముఖ్యంగా వాళ్ళ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి నమ్మకం వాళ్ళలో కలగడం, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే కడప జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మిగిలినటువంటి ఎంపీపీ స్థానాలు కానీ లేకపోతే వైస్ ఎంపీపీలు కానీ ఇవన్నీ గెలుచుకోవడానికి ఒక కారణం అనేటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం. సార్, చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరలేదంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఇంకా ఎక్కడ సడలేదనుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈరోజు లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని నమ్మే ఎంతమంది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 40% ఓట్ షేర్ అయినా లేదా లక్షలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలన్నా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. రెండోది, మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. ఒక మహిళా ఎంపీటీసీ మీద ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి తన బలవంతంగా అమ్మాయి చేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయెత్తుంటే అమ్మాయి చేయి లాగడం, ఇవన్నీ అంటే ఏ రకమైనటువంటి స్థాయికి బరితెగించినటువంటి పరిస్థితులు వచ్చాయో అనేటువంటి చూసాం. సరే, ఏదేమైనప్పటికీ అంత ధైర్యంగా అమ్మాయిని 3 రోజుల పాటు ఒక రూమ్లో బంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేయాలని చెప్పి వారు చెప్పడం, అయినా సరే దేనికి కూడా తలగకుండా తను వేసినటువంటి పార్టీకి నిలబడినటువంటి తీరు చాలామందికి ఆదర్శం. ఈరోజు ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి రేపు భవిష్యత్తులో మంచిగా పార్టీ తరపు నుంచి వారికి అండగా నిలబడేటువంటి బాధ్యత కూడా మేము అందరం కూడా తీసుకుంటాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారో క్యాడర్ అంతా కూడా ఒక హ్యాట్సాప్ అని కూడా చెప్పారు సార్. అంటే ఆయన ప్రకటన ఏ విధంగా చూస్తారు? అదే అన్న, ఈ కష్టకాలంలో గడిచినటువంటి 10 మాసాలుగా ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో చూసాం ప్రభుత్వం. సో ఈరోజు పదవిలో ఉన్నటువంటి వారు కానీ లేదా పదవులు లేనటువంటి వారు కానీ ఎంత ప్రలోభాలు పెట్టినా సరే పార్టీకి నిలబడినటువంటి వారికి తప్పకుండా, ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తేనే ఈరోజు తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది, లేదా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య పార్టీకి అండగా నిలబడడం అనేటువంటి ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా దీనిగా తీసుకున్నారు. పార్టీ కేడర్ కానీ లేదా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా నిలబడినటువంటి తీరుకి ప్రతి ఒక్కరు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డారని, దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తాము కూడా హ్యాట్సాప్ చెప్తున్నామని, కూటమి 10 నెలల పాలనలోని తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, మరొకసారి తప్పటడుగు వేయకూడదనే ఉద్దేశంతోనే 199% శ్రేణులంతా కూడా పార్టీ వైపు నిలబడ్డని చెప్పి అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.